హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో చేశారంటే వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ చికెన్తో ఎక్కువ గ్రేవీ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 5 నుండి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి చికెన్ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 లవంగాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కని వేసుకోవాలి. అలాగే చిన్నవైతే 2, పెద్దదైతే 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ మసాలా అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఈ ఆనియన్స్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది. ఈ విధంగా టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని బాగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మనం ఉప్పు, లెమన్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన లేకుండా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. ఈ చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్ అంతటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ చికెన్లో నుండి మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కూడా మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుండి వాటర్ అంతా కూడా దగ్గర పడడానికి మనకి కాస్త టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా మనకి చికెన్లో నుండి వాటర్ అంతా కూడా కాస్త దగ్గర పడాలి. ఈ విధంగా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఇందులోకి మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా చికెన్ నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది అంటే మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయినట్టే. ఈ విధంగా ఫ్రై అయితేనే మనకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మనం మన గ్రేవీకి తగినట్టుగా ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని బాగా కలుపుకొని
మూత పెట్టి మన గ్రేవీ అనేది దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ని మనం హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతూ చికెన్ అనేది ఉడుకుతూ ఉంది. అలాగే గ్రేవీ కూడా దగ్గర పడుతూ ఉంది కదా. మనం ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ అనేది ఇంకాస్త దగ్గర పడే వరకు మరొక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి గ్రేవీ అనేది దగ్గర పడింది. అలాగే చికెన్ కూడా మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. అసలు వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.